అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి 19 విడతల డబ్బులు ఎవరికైనా రాకుండా ఉంటే వారు వెంటనే ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే వస్తాయని చెప్పడం జరిగింది. మరి దీంతో పాటుగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా 20 విడత డబ్బులకు సంబంధించి కూడా లిస్ట్ అయితే విడుదల చేస్తున్నాం. మరి లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ 20 విడత డబ్బులు వస్తాయని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఏపీలో ఉన్న రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేసే అన్నదాత సుఖీభవ డబ్బులకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి రైతు భరోసాకు సంబంధించి కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అర్హుల లిస్ట్ కూడా అందుబాటులోకి వచ్చింది. మరి రైతు భరోసా ద్వారా 4 ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి పీఎం కిసాన్ 20 విడతతో పాటు ఈ డబ్బులన్నీ కూడా రాబోతున్నాయి. మరి పీఎం కిసాన్ 20 విడత ఎప్పుడు వస్తుంది, ఈ యొక్క పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ ప్రూఫ్స్ ఉండాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకుంటే మనకి యొక్క డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూడాలో అప్పుడే మీకు అప్డేట్ అయితే వస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అనేవి కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం కూడా మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరము కూడా విడతకు 2000 రూపాయల చొప్పున, అంటే 4 నెలలకు ఒక విడత, మనకు ఏప్రిల్ నుంచి లెక్క పెట్టుకుని 4 నెలలకు ఒక విడత అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తుందన్నమాట రైతులకు. ముఖ్యంగా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు ఎప్పుడూ కూడా లేట్ అనేది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పీఎం కిసాన్ ద్వారా ఎప్పటికప్పుడు 2000 రూపాయలను అయితే విడుదల చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 18 విడతల అంటే 19 విడతల డబ్బులు పూర్తి అయిపోయింది. అంటే గత 24వ తారీఖున ఫిబ్రవరి మనకు 19 విడత డబ్బులు అయితే విడుదల చేశారు. మరి 19 విడత డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయన్నమాట. మరి 19 విడత డబ్బుల కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేస్తుంది. మరి డబ్బులు విడుదల చేసినా కూడా మనకు రైతులకు చాలామందికి డబ్బులు పడలేదు. మరి ఏ కారణాల చేత పడలేదనే విషయాన్ని మనము ముందుగా చెప్పుకున్నట్లు, ముందు వీడియోలో చెప్పినట్లు మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరే నేరుగా మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అక్కడ పీఎం కిసాన్ వెబ్సైట్ పైన క్లిక్ చేసి ఈ బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకు మాకు ఈ పీఎం కిసాన్ డబ్బులు పడలేదు, ఏ కారణం చేత డబ్బులు పడలేదు, ఎందుకు డబ్బులు పడలేదు అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. అలా తెలుసుకుని మీరు క్లియర్ చేసుకుంటే కనుక మీకు పీఎం కిసాన్ డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. కాబట్టి పీఎం కిసాన్ డబ్బులు వస్తుందా రాదా అనేది చెక్ చేసుకోండి. రానటువంటి రైతులు మాత్రమే, రాకపోతే ఏ కారణం చేత రాలేదనేది కూడా మీరు చెక్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా ఈకేవైసీ ప్రాబ్లం ఉండి గతంలో డబ్బులు రాకుండా ఉంటే కూడా ఇప్పుడు ఒకేసారి మీకు ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేస్తాయి అన్నమాట. అంటే గతంలో ఏదైనా 15 విడత కానీ 16 కానీ 17 కానీ ఈ విడతల డబ్బులు మీకు రాకుండా ఉంటే గతంలో ఏదైనా కారణాల చేత ఇప్పుడు ఒకేసారి మీకు 18 విడత 19 విడత అన్ని విడతల డబ్బులు కూడా వచ్చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు గుర్తుపెట్టుకుని యొక్క పీఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే మీకు తీసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చిందనమాట మనకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ పీఎం కిసాన్కి సంబంధించి అప్డేట్ అయితే తెలుసుకోండి. అలాగే ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఈ పీఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభవ కానీ రావాలి అంటే ఈ క్రాఫ్లో పేర్లు అనేది నమోదు చేసుకుని ఉండాలి. మరి ఈ క్రాఫ్ జాబితాలు అనేది రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. మరి ఈ క్రాఫ్ అంటే మీరు వేసినటువంటి పంటను ఏపీలో ఉన్న రైతులు మాత్రమే ఈ క్రాఫ్ చేయించుకోవాలన్నమాట. మరి ఈ క్రాఫ్ అయిందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ జాబితాలు అనేది ప్రస్తుతానికి రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ రైతు భరోసా కేంద్రాల్లో మనకు లిస్టులో ఉంచడం జరిగింది. మరి లిస్టులో మీ పేర్లు చూసుకొని మీకు ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న లిస్టు ప్రకారం మీకు ఈ యొక్క
డబ్బులు వస్తాయా రావా అనేది తెలుసుకోవాలి. అంటే అన్నదాత సుఖీభవ పథకానికి యొక్క ఈ క్రాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనకు ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఈ క్రాప్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ కనుక ఈ క్రాప్లో మీ పేరు కనుక లేకపోతే మీకు ఈ డబ్బులు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడే మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ క్రాప్ అయ్యిందా లేదా, మీరు వేసినటువంటి పంటను ఈ క్రాప్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఏపీలో ఉన్న రైతులు మాత్రమే. అలాగే పీఎం కిసాన్కి సంబంధించి కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడే వ్యవసాయ సహాయకులను అడిగి ఉచితంగా మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు అనమాట. పీఎం కిసాన్ డబ్బులు ఎందుకు పడలేదు ఏంటనే విషయాన్ని కూడా మీరు అక్కడ కనుక్కోవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే నేరుగా ఏ కారణము ఏ ఇబ్బంది లేకుండా మీకు వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బుల కోసం అయితే మీరు తప్పకుండా ఇలా చేయండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి పీఎం కిసాన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ ద్వారా కూడా డబ్బులు వస్తాయని మనం చెప్పుకున్నాం. మరి దీని ప్రకారమే మనకు పీఎం కిసాను అన్నదాత సుఖీభవ ఏపీలో ఉన్న రైతులకు వస్తే, మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు రైతు భరోసా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ రైతు భరోసా సాయాన్ని అయితే ఆయన విడుదల చేయడం జరిగింది. మరి ఈ రైతు భరోసా సాయంని విడుదల చేసినా కూడా ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం 3 ఎకరాల వారికి మాత్రమే పైసలు పడ్డాయి. మరి 3 ఎకరాల వారికి మాత్రమే పైసలు పడడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని చెప్తూ ఉంది. మరి 5 ఎకరాలకు అందించడంలో భాగంగా ఇప్పటివరకు చూసుకుంటే 3 ఎకరాలకు పైసలు వచ్చాయి. మరి మిగిలినటువంటి వారికి పైసలు వస్తాయా రావా అని చెప్పి తెలంగాణ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ వారంలోనే 4 ఎకరాల వారికి ఎకరాకు 4,000 రూపాయలు 6,000 రూపాయల చొప్పున 24,000 రూపాయలు ఇస్తాము రైతులందరికీ కూడా అని చెప్తూ ఉన్నారు. మరి ఈ డబ్బులు వస్తాయా రావా అని చెప్పి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రైతు భరోసా ద్వారా కూడా రైతులకు మేలు చేయాలని, రైతు భరోసా పథకం ద్వారా కూడా రైతులందరికీ కూడా డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి తెలంగాణలో ఉన్న రైతులకు కూడా పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు పడ్డాయి. కాబట్టి ఒకసారి మీరు ఈ పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు ఎవరికైతే పడలేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుని విషయం తెలుసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ పీఎం కిసాన్ డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు స్పష్టం చేసుకోవాలి. ఈ డబ్బులు మీకు రాకపోతే కనుక ఒకసారి మీరు నేను చెప్పినట్లు మీ సేవా కేంద్రాల్లో ఎక్కడైనా సరే మీరు చెక్ చేసుకోవచ్చు. లేకపోతే ఏఈఓ గారిని కలిసి కూడా ఈ పీఎం కిసాన్ ఎందుకు పడలేదు, రైతు భరోసా ఎందుకు పడలేదు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. రైతు భరోసా డబ్బులు కూడా చాలామందికి రాలేదని చెప్తున్నారు. మరి రైతు భరోసా పడని వారు వెంటనే వెళ్ళి ఏఈఓ గారిని కలిసి ఈ యొక్క రైతు భరోసా ఎందుకు రాలేదనే విషయాన్ని తెలుసుకోవాలని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇక దీంతో పాటుగా మనకు మరి ఎందుకు రాలేదనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక పీఎం కిసాన్కి సంబంధించి కూడా ఇప్పటివరకు 19 విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం 20వ విడతకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. మరి 20వ విడత డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని కూడా మీరే తెలుసుకోవచ్చు అనమాట. మరి 20వ విడత డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈ డబ్బులకు అప్లై చేసుకోవాలి. ఒక పథకానికి పీఎం కిసాన్ 20వ విడతకు. మరి పీఎం కిసాన్ 20వ విడత కింద మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు చెక్ చేసుకోండి. ఈ పీఎం కిసాన్ 20వ విడత కనుక మీకు వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు 20వ విడత డబ్బులు నేరుగా జమ చేసేయడం జరుగుతుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా 20వ విడతకు మీరు ఎవరైనా సరే ఇంకా కొత్తగా రైతులు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే, గతంలో ఏదైనా కారణాల వల్ల మీకు ఇబ్బంది ఉంటే కనుక అటువంటి రైతులు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పీఎం కిసాన్ 20వ విడతకు మీరు అప్లై చేసుకోవాలి. మరి 20వ విడతకు అప్లై చేసుకుంటే దానిని బట్టి మీకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు 20వ విడతకు అప్లై చేసుకొని మీ పట్టాదారు పాస్ పుస్తకం అంటే 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు ఈ యొక్క పీఎం కిసాన్ 20వ విడతకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే దానిని బట్టి మీకు డబ్బులు అయితే నేరుగా ఇవ్వడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ రైతు భరోసా పథకాల ద్వారా వారికి డబ్బులు అయితే వేస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని గురించి నేను తెలియజేస్తుంటాను. మన ఛానల్ ద్వారా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ని అయితే మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను.